ప్రపంచం తనని వేధించేస్తుందంట. ప్రపంచంతో తను పోరాటం చేయలేకపోతుందంట. ఈ పోరాటం ఇంకెన్నేళ్ళు చేయాలో తనకు అర్థం కావట్లేదంట. ఒకసారి వినిపిస్తా, విన్నాడు ఏమని మాట్లాడుతుందో. 30 ఏళ్లుగా నా పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు. ఏం పోరాటం? ఎవరిపైన పోరాటం చేస్తున్నావు? నువ్వు చేసే పోరాటం ఏంటి? ఆ పోరాటానికి ఉన్న లక్ష్యం ఏంటి? నువ్వు పోరాటం చేస్తున్నావా? ఎవరి కోసం చేస్తున్నావు పోరాటం? నీకు ఏదో నోటికి వచ్చిన ఏదో వాగుతూ ఉంటావు, నోటిదోల కొద్ది 10 మంది చేత కాసేస్తూ ఉంటావు. పైగా దానికి మళ్ళీ పోరాటాలు, యోధులు అని చెప్పేసి మళ్ళీ పెద్ద పెద్ద పేర్లు తగిలించుకొని మీడియా ముందుకు వచ్చి ఏడిచేస్తుంది. మళ్ళీ ఎప్పుడు మాట్లాడినా ఖచ్చితంగా కళ్ళంట నీళ్ళైతే ఖచ్చితంగా ఉండాల్సిందే. మాట్లాడినా కూడా లఫూట్ మాటలు మాట్లాడుతూ ఉంటుంది. మనం చూసాం 19 నుంచి 2024 మధ్యలో ఎంత దారుణంగా మాట్లాడిందో చూసాం. అప్పుడు ఏ రోజు కూడా కళ్ళలో కన్నీళ్ళు కనబడలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, అధికారంలో లేరేళ్ళు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే తొక్క తీసేస్తారని భయం. కాబట్టి ఏంటంటే కళ్ళల్లో నీళ్ళు ఎట్టేసుకొని మాట్లాడుతూ ఏడ్చేయాలా, ఏడుస్తూనే మాట్లాడాలా, పైగా పోరాటం అనాలా. ఎవరి పైన చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు ఈ పోరాటాలు? దాన్ని తీసుకొచ్చి పైగా మా మీద ఎందుకు వృద్ధి చేస్తావు? ప్రజల కోసం పోరాటం చేస్తున్నావు. ఏంటి నువ్వు ప్రజల కోసం పోరాటం చేస్తున్నావా? ఇంకొన్ని రోజులు పోతే వీరగన్నం సుబ్బారావుని వదిలేయడానికి గల కారణం కూడా ప్రజలే అనేస్తుందండి. ప్రజల కోసమే నేను ఎన్టీ రామారావు గారిని పెళ్లి చేసుకున్నాను చెప్తుంది. సిగ్గేమని అనిపిస్తుంది నీ బతికి అసలు. మాట్లాడు ఇంకా. కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. అయ్యో, ఇప్పటికి కూడా ఈ అబద్ధాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం. అబద్ధాల ప్రపంచం అంటే నేను చెప్పించి కొట్టద్దు. నువ్వు చేసే లఫూట్ పనికి ప్రపంచం ఏం చేస్తుంది? ప్రజలు ఏం చేస్తారు? సామాన్యులు ఏం చేస్తారండి? ఎవడేం చేస్తాడు? అంటే నువ్వు ఏ లఫూట్ పని చేసినా సరే బాగానే చేస్తున్నావులేమో అని చెప్పేసి జనం అంతా వెనకాల నిలబడిపోవాలా? పర్లేదులేమో మొగుని బాగానే వదిలేసావు, జీవిత కథల పేరుతో బాగానే తగులుకున్నావు, మంచిదని చెప్పేసి నేను ఎంకరేజ్ చేస్తారేంటి? సమాజం ఎందుకు వచ్చింది? ప్రపంచం ఎందుకు వచ్చింది? ఎవడు బతికాడిది. నువ్వేమైనా సమాజం కోసం నీ మొగుని వదిలేసావా? కాదు, ప్రపంచం కోసమో సమాజం కోసం నీ మొగుని వదిలేసావా? నీ స్వార్థం కోసం నువ్వు వదిలేసావు. కొడుకుని మొగుడిని వదిలేసి వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. అది ఎవరు కాదనలేదు, అది నీ వ్యక్తిగతం, అది నీ పర్సనల్. అది నేను దాని గురించి ఎప్పుడు మాట్లాడట్లా. కానీ నువ్వు రోడ్డు ఎక్కేసి ప్రజలు మోసం చేశారు, ప్రపంచం నన్ను మోసం చేసింది, అబద్ధాల ప్రపంచం అంటే చెప్పు దిగిపోయేలా కొడతారు. గుర్తుపెట్టుగా బాగా. ఏదో డ్రామాలు ఆడమాక. ఇంకా మాట్లాడు. వేధిస్తానే ఉంది. ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా. నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు. అసలు ఎవడి గురించి నిన్ను ఎవడ పట్టించుకుంటున్నాడు నాకు అర్థం కావట్లా. నిన్ను ఎవడేమంటున్నాడు? నిన్ను ఎవడైనా వేధించేస్తున్నాడా? లేదా నిన్ను ఎవడైనా నిందింటున్నాడా? లేదంటే నీ ఇంటిపైన ఎవడైనా దాడి చేసాడా? నీ పైన ఎవడైనా దాడి చేసాడా? ఏ విధంగా నేను వేధించేస్తున్నా నాకు అర్థం కావట్లా. నువ్వు వేధించేస్తున్నావు రాష్ట్ర ప్రజల్ని, నువ్వు వేధించేస్తున్నావు ప్రపంచాన్ని. నిన్ను ఎవడో వేధించట్లా, నువ్వే వేధించేస్తున్నావు తిరిగి. పైగా నువ్వే వచ్చి ఏడ్చేస్తున్నావు. పోరాటాలు, వేధింపులు. ఎవడ పోరాటం చేస్తున్నాడో, ఎవరి కోసం పోరాటం చేస్తున్నాడో? నీ కోసం, నీ వ్యక్తిగత జీవితం కోసం, నీ స్వలాభం కోసం, నీకు రావాల్సిన డబ్బు కోసమో, ఆస్తి కోసమో, లేదంటే ఇంకో దానికోసం, దేనికైనా సరే నీ వ్యక్తిగతంగా నువ్వు చేసే పోరాటాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దేసి ఈ అబద్ధాల ప్రపంచం నన్ను వేధించేస్తున్నారంటే చెప్పు దేవుళ్ళు గట్టిగా కొడతారు. ఎప్పుడు కొడతారు బాగా గుర్తుపెట్టుకో. నువ్వు చేసే లపూటి పనికి సమాజాన్ని నిందించొద్దు, ప్రజలను తిట్టొద్దు, ప్రపంచం పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు, మా పైన నెట్టేయొద్దు. మేము ఎవరం కూడా నేను వేధించేయట్లా. ఎవరి జీవితాలు అడిగి కడుక్కోవడానికే సరిపోతుంది ఇక్కడ. పైగా నేను వేధించేయాలా? పెద్ద ఉత్తమరాలు అని చెప్పేసి నేను వేధించేస్తారా? మాట్లాడదు కానీ అర్థం పర్థం మాట్లాడుతున్నాను అసలు. మాట్లాడు ఇంకా. ఆయన నన్ను వివాహం చేసుకున్నారు, అందరి ముందే చేసుకున్నారు. అవును, లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు. భారీగా ఇంటికి తీసుకొచ్చారు, గౌరవం ఇచ్చారు. చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం, ఆయన ఆనందం కోసం, తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను. ఇది అబద్ధం. చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పెద్దలు చెప్పిన మాటలే. నువ్వు ఆరోగ్యమనో లేదంటే ఆయనకి సేవ చేశానో ఈ మాటలు నువ్వు చెప్పమాకు. కేవలం నువ్వు ముఖ్యమంత్రి అయిపోదామని చెప్పేసి
చివరి సమయంలో చాలా గట్టిగా ప్రయత్నించామనేది టాకు. పెద్దలు చెప్పే మాట, నేను చెప్పేది కాదు. ఇవాళకి కథలుగా చెప్తారు తమరు భాగవతం. అవునా? వడ్డానం చేస్తావా, మంత్రి బాబు ఇప్పిస్తాను, పాపిడి బిల్లు కొనిస్తావా, ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను, ఎక్కువ అది కొనివ్వు, ఇది కొనివ్వు, అంత డబ్బు ఇంత డబ్బు అని చెప్పేసి అని గట్టిగానే వసూలు చేసావని చెప్పి బయట టాకు. ఆ డబ్బు ఎవరికి ఇచ్చావో కూడా టాకు నడుస్తూనే ఉంటుంది కదా. కాకపోతే అది తీసుకున్న వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేరు కాబట్టి ఆయన పేరు ప్రస్తావించకూడదు. ప్రస్తావించను నేను. ఇప్పుడు అతను కొడుకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాడు. గుర్తుందా నీకు? పేర్లు చెప్తే బాగోదు. ఆ తర్వాత నీకు అతను పంగనామం పెట్టాడనే సంగతి కూడా తెలుసు. ఆ తర్వాత నువ్వు సెటిల్మెంట్ల కోసం ఎవరెవరు తిరిగేవి కూడా కథలుగా చెప్తారు. మేము చూసింది ఏం కాదు కానీ కథలుగా చెప్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంతమంది దగ్గర తినేసింది, ఎంతమంది దగ్గర దోచుకుంది, ఆ డబ్బు ఎవరి దగ్గర దాచింది, చివరికి ఆ వ్యక్తి తినకి ఎలా పంగనామం పెట్టాడు, సెటిల్మెంట్ కోసం ఎవరి దగ్గర కూర్చున్నారో అన్నీ కథలుగా చెప్తారు. పేర్లు చెప్తే బాగోదు, అంతే. గుర్తుపెట్టుకో బాగా. నువ్వు సేవ చేస్తానికి వెళ్ళిపోయావా? కట్టుకున్న మొగుడికి సేవ చేయదు కానట్ట అక్కడికి వెళ్ళిపోయి సేవ చేసేద్దట. ఇంగిత జ్ఞానం ఉండి ఏమన్నా మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఎవరన్నా నమ్ముతారా? నిగ్మాల మాట్లాడినాయి. చిన్న పదవి తీసుకోలేదు, ఒక్క రూపాయి డబ్బు ఆశించలేదు, నిస్వార్థంగానే మిగిలిపోయాను. బాబాయ్ చివరికి ఆయన వెళ్ళిపోయారు. నువ్వు కూడా వెళ్ళిపోవచ్చింది, ఇద్దరు వెళ్ళిపోయినా. ఆయన వెళ్ళిపోయాడు మహానుభావుడు. నువ్వు ఉండిపోయి మమ్మల్ని తినేస్తానికి, మమ్మల్ని వేధించేస్తున్నావు, మాట్లాడితే నిన్ను వేధించేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నావు. అవునా? ఎంతసేపు నన్ను వేధించేశారు నన్ను ఎవరు వేధించేశారు? ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా నీ పేరు ప్రస్తావిస్తారా? కనీసం నీ పేరు పలకడానికి కూడా ఇష్టపడరు, చిచి అంటారు. ఎవరైనా ప్రస్తావించారా ఏ రోజైనా సరే? చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదంటే బాలకృష్ణ గారు కానీ, రామారావు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కనీసం నీ పేరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రస్తావించారా? కనీసం ఏ శుభకార్యాన్ని నేను పిలిచారా? లేదు. శుభకార్యం పిల్లలు పక్కన పెట్టి ఏ రోజు నేను దూషించారా? లేదు. నేను వేధించేస్తున్నారా? కనీసం నీ పేరు పలకడానికి ఇష్టపడరా వాళ్ళు నేను వేధించేస్తున్నారా? సిగ్గుండాలి మాట్లాడడానికి. తెలుసు ఎన్ని కుతంత్రాలు జరిగాయి. ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకెక్కడ జీవితం? ఎప్పుడో నాశనం చేసుకున్నావు నీ అంతా నువ్వే. నీ జీవితాన్ని ఎవరు నాశనం చేసేసాడు? నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే ఎవరైనా అడ్డుకున్నాడా? ఏమంటే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఎవరైనా అడ్డుకున్నారా నీ జీవితం నాశనం చేసేస్తానికి? ఏ విధంగా నాశనం చేసేసారు? మీ ఆయన వీరగంధం సుబ్బారావుతో వెళ్ళి హార్మోని వాయించుకునే దానివి. ఇవాళ కోట్ల రూపాయల ఆస్తి, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద కార్లు ఎక్కడి నుంచి వచ్చేసినాయి నీకు? నేనే రోడ్డు మీద పడేయలేదు కదా. నువ్వు ఇవాళకి కూడా వెళ్ళి హార్మోని పెట్టి వాయించుకోవట్లేదు కదా. బాగానే వెనకేసుకున్నావు కదా, బాగానే ఇచ్చారు కదా నీకు. ఇచ్చారా లేదా? ఉన్నంతలో బాగానే నొక్కేసిందండి. ఇక్కడికి వచ్చి ఏడుపులు. నీకు అంత లగ్జరీ లైఫ్ అనుభవించడానికి నీకు ఎక్కడి నుంచి వచ్చేసింది డబ్బు? నువ్వు ఏ పని చేసేసావు? ఏ బిజినెస్ చేసేసావు? ఎక్కడి నుంచి వచ్చింది? రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నదే కదా. అవునా? లేదా ఆయన పోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు ఏమైనా కోర్టులో కేసులు వేసి నీకు ఇచ్చిన ఆస్తిని ఏమైనా తీసేసుకున్నారా? తీసుకోలేదు కదా. అసలు పట్టించుకోలేదు కదా. ఇంకెవరు నేను వేధించేస్తాడు? ఇది అదొకటి డ్రామాలు కాకపోతే మీడియా ముందుకు వచ్చి గుక్కెట్టి ఏడ్చేస్తుందండి ఇక్కడ. కాస్త వయసు పెరగగానే సరిపోదు లక్ష్మీపార్వతి. ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి. మనుషులం కదా మనం. నీ కుటుంబ సభ్యులు నిన్ను దేనికి పిలవరు. నీ కొడుకు ఒకగానొక కొడుకు, తనకు ఒక ఫ్యామిలీ ఉంది. కనీసం తనకు పుట్టిన బిడ్డలకి ఇదిగో మీ నాయనమ్మనో మీ మామనో అని ఏ రోజైనా సరే పరిచయం చేసాడా? నేను ఇంటికి పిలిచాడా? ఏ రోజైనా వెళ్ళావా? వాళ్ళ ఇంటికి వెళ్ళావు నువ్వు? వెళ్ళినట్టుగా మాకైతే అంటే కనబడాలని చెప్పేసి రూల్ ఏం లేదు. అంటే కుటుంబ బంధాల గురించి మాట్లాడే ముందు నువ్వు కూడా చెప్పేది ఉండే. ఇదిగో నా కొడుకుని పుట్టాడు, మేము బాగానే ఉన్నాం, నా కొడుకుతో కలిసే ఉన్నా, నేను ఏ శుభకార్యం జరిగినా ఏది జరిగినా కానీ నేను వెళ్తాను అంటే నువ్వు మాట్లాడితే రామారావు గారి కుటుంబం గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, వాళ్ళ బంధాల గురించి, వాళ్ళకి పడట్లేదని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తావు కదా. ముందు మన కుటుంబంలో మనం చక్కదిద్దుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందేమో. నీ కొడుకు నిన్ను పిలవడా? ఏ ఫంక్షన్కి నీ కొడుకు నిన్ను పిలవడు. నువ్వు వచ్చి ఇక్కడ ఏదో ఉపన్యాసాలు ఏదో పాటలు అందరికీ చెప్పాడమే. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికిమాలిన యాసాలు, పనికిమాలిన డైలాగులు, సమాజం నా జీవితాన్ని చెడగొట్టేసింది, ప్రపంచం చెడగొట్టేసింది, ప్రపంచం ఏది చేస్తుంది, ప్రపంచానికి వేరే పని ఏమీ లేదు, లక్ష్మీపార్వతి ఒక్కతే దిక్కైందా ప్రపంచానికి?
మాట్లాడే ముందు ఎందుకు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు మనకన్నా తెలియద్దు. అంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏడిపోయినా, ఇంకా డ్రామాలేనా?